ప్రకృతి ప్రకారంగా వివాహం అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం అన్నది సహజమైనటువంటి పద్ధతే, మనందరికీ కూడా తెలుసు. అయితే పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి అని అంటే, పిల్లల్లో మానసిక పరిపక్వత అంటే మెంటల్ మెచ్యూరిటీ వచ్చేటంత వరకు కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పు చేతల్లో పెట్టుకుని జాగ్రత్తగా మనం శ్రద్ధ తీసుకుని చదివించి వాళ్ళని పెద్ద చేయటం అన్నది తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం అవుతుంది. ఎప్పటి వరకు ఇది మెంటల్ మెచ్యూరిటీ అంటే ఒక మానసిక పరిపక్వత స్థాయి దాటేటంత వరకు కూడా పిల్లల మీద పెద్దవాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంటుంది అంతవరకు. ఎందుకంటే చెప్పు చేతల్లో పెట్టి శ్రద్ధ తీసుకోగలిగినప్పుడు పిల్లల్ని చక్కగా చదివించి పెద్దవాళ్ళు చేసేటటువంటి బాధ్యత పేరెంట్స్గా మన ధర్మం అవుతుంది. అయితే ఒకసారి పిల్లలకి మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దాన్ని మానసిక పరిపక్వత అంటాం. ఎప్పుడైతే మెంటల్ మెచ్యూరిటీ వస్తుందో బుద్ధి వికాసం జరుగుతుంది అక్కడ. అంటే వికసించిన బుద్ధి ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా జీవించాలి, నా కోసం నా జీవితం నా చేతుల్లో ఎట్లా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి తెలియబడుతుంటాయి. అందువల్ల భూప్రపంచంలో ఎవడ వాస్తవానికి వాడే సృష్టికర్త అన్నప్పుడు అవ్వటానికి మన అబ్బాయి అని చెప్పని మనం చెప్పుకున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవటం అన్నది అది ఒక నియమం, ప్రకృతి యొక్క నియమం అనమాట అది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ మనకు వదిలేస్తామో వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా పెరగాలనుకుంటారు, ఎట్లా ఎదగాలనుకుంటారు, ఎటువంటి చదువులు చదవాలనుకుంటారు అన్నది కూడా వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎదగటం వాళ్ళ సాంప్రదాయం అవుతుంది. అయితే మరి పేరెంట్స్ ఎందుకు ఉన్నట్టు అంటే సలహా చెప్పొచ్చు మనం, బాబు అట్లా కాదు ఇదిగో ఇట్లా, అమ్మ అది అట్లా కాదు ఇది ఇట్లా. పేరెంట్స్గా ఉన్నాం కాబట్టి పిల్లల బాగోగులు చూడాల్సిన బాధ్యత, పిల్లలు చక్కగా ఎదగాలనేటటువంటి మంచి సంకల్పంతో తల్లిదండ్రులు ఉంటాం కాబట్టి ఒక సూచన చేయొచ్చు, తప్పు లేదు అంతవరకు. ఇట్లా ఉండాలన్నా ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పని అయిపోయింది పేరెంట్స్గా మన ధర్మం. తర్వాత పిల్లలు ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉన్నది భూమి మీద, ధ్యానం ద్వారా వాళ్ళలో అంతర్గత పరివర్తన జరిగినట్లయితే ఏ విధంగా వాళ్ళ బుద్ధి వికసిస్తుంది, ఎటువంటి జీవితాన్ని జీవించాల్సి వస్తాయి, గత జన్మలో వాళ్ళ జీవితంలో ఎటువంటి అనుభవాలు అయిపోయినాయి, ఈ జన్మలో ఎటువంటి అనుభవాలు పొందాలి, ఇవన్నీ కూడా ఎవరు వాస్తవానికి వాడే సృష్టికర్త అవుతారు.